హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక శుక్రవారం రోజున ఇలా ఉదయాన్నే పూజ చేసుకుని అమ్మవారికి ప్రసాదం పెట్టాను. తర్వాత ఈరోజు నా వీడియో అయితే స్టార్ట్ అయిందనమాట. పూజ చేసుకున్నాను కదా, చక్కగా కరివేరు పూలతో ఫొటోస్ అన్నీ కూడా అలంకరించాను. అది కూడా చూపిస్తున్నాను అనమాట. ఇక ఈరోజు వీడియో చూసే ముందు అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే, తోటకూరని హార్వెస్ట్ చేశాను కదా, ఆ తోటకూరని ఇంకా ఎప్పుడూ పప్పులోనో ఫ్రైగానో కాకుండా ఇలా వెరైటీగా కూరలా చేశానండి. చాలా బాగుందన్నమాట. అది ఈరోజు వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. అది కూడా నేను ఎప్పుడో తీసుకున్న మట్టి పాత్రని నిన్నంతా నీటిలో నానబెట్టి ఉంచానండి. తర్వాత కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టాను అనమాట. ఈరోజు జాగ్రత్తగా దాంట్లో వండుతున్నాను. మనకి కూర వండేప్పుడు అంతమానం టకా గిన్నెను కొట్టడం అలవాటు కదా గరిటతోని. కొంచెం ఆ అలవాటు తగ్గించుకోవాలన్నమాట. మట్టి పాత్రలో చేసేప్పుడు నేను ఆ పాత్ర పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసానండి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను అనమాట. అవి ఒక 2 పచ్చిమిర్చి వేసాను. ఇలా వండితే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ బాగుంటుంది. ఎలాగో మనం ఆర్గానిక్గా పండించుకున్నాం, అప్పటికప్పుడు కోసుకున్నది కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. చూసారు కదా, నేను ఇదంతా కూడా రాత్రే కట్ చేసి పెట్టానండి, చిన్న ముక్కలు. కానీ ఆ కాడలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. పింక్ కలర్లో ఉన్నాయి కదా, అవే చూపిస్తున్నాను మీకు. ఎక్కువే అయిందండి తోటకూర అయితేనే. చాలా తక్కువ అని అనుకున్నాను కానీ బాగానే అయిందనమాట. ఇక ఫాస్ట్గా వండడానికి పెద్ద మంట పెట్టాలంటే కనుక స్టవ్ని, నేను పెట్టింది మట్టి పాత్ర కదా, దీన్ని ఎలా వాడాలనేది మనకి అంతగా ఐడియా లేదు. ఇది వరకు ఒక మట్టి పెద్ద పాత్ర ఉండేదండి. దాన్ని అయితే నేను పెద్ద మంట అది పెట్టేసి గ్యాస్ స్టవ్ మీద అటు ఇటు జరపడం వల్ల పాడైపోయిందనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా వాడదాం అనుకుంటున్నాను. అందుకని చిన్న మంట మీదే, అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇది కూర వండుతున్నాను అనమాట. అందుకు కొంచెం ఉల్లిపాయలు వేగడానికి అది లైట్గా టైం అయితే ఎక్కువ తీసుకుంది. అందుకే ఆల్రెడీ నా మొబైల్ కూడా హీట్ అవుతుంది అన్నాను కదా మీకు. ఇలా ఉల్లిపాయలు వేసినప్పుడు మళ్ళీ వేగిన తర్వాత అలా చూపిస్తున్నాను అనమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచానండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉన్న మూల నెమ్మదిగా అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ మట్టి పాత్రలు వాడడం కూడా వచ్చి ఉండాలండి మనకి. కొనేసాము వాడేస్తున్నాం అంటే కాదు. పెద్దవాళ్ళకంటే ఓపిక ఎక్కువ అన్నమాట. ఓపిక సహనం ఎక్కువ అంటారు కదా మన పెద్దవాళ్ళకి. నిజమేనండి. మనకి ఈ మధ్య వంట చేసే ప్రతి ఒక్కరు కూడా గరిటని గిన్నెకు పెట్టి టక కొడుతూ ఉంటాము. అది నాకు కూడా అలవాటే. అలా కొడితే కనుక ఈ మట్టి పాత్రలు పగిలిపోతాయండి. దీనికి చెక్క గరిటె వాడాలన్నమాట. ఉంది కానీ నాకు అప్పటికప్పుడు కనిపించలేదు, అందుకని గరిటెతో కలుపుతున్నాను. స్టీల్ గరిటె పెట్టామంటే గీతలు పడిపోతుందండి, అందుకని ఈ గరిటె పెట్టి కలుపుతున్నాను అనమాట. అలాగే కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, కొద్దిగా పసుపు వేసాను. మళ్ళీ మూత పెట్టి ఇంకాస్త మగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. బాగా మగ్గిపోయిందనమాట. ఇందులో ఇంకా నీళ్ళేం వేయక్కర్లేదండి. అందులో ఉన్న వాటర్కే, తోటకూరలో ఉన్న వాటర్కే ఉడికిపోతుంది అనమాట. ఒక చిన్న చింతపండు అయితే వేసాను. ఈ కూర లైట్గా పుల్లగా ఉంటే బాగుంటుందని అలా వేసాను అనమాట. ఆ చింతపండు కూడా మనం నీటిలో కలిపి వేయక్కర్లేదండి.
ఈ తోటకూరలో ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా, దానికి అలా సరిపోతుందన్నమాట. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ఎందుకంటే ముందు నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను కదా, వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ కారం వేసుకోవాలన్నమాట. అంటే మనం తినే టేస్ట్కి సరిపడంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. కారం ఉప్పు ఎవరిష్టం వాళ్ళదన్నమాట, తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే నేను ముందుగా కూర తాలింపు వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలన్నమాట, రుచి బాగుంటుంది అలా వేసుకుంటేనే. ఇప్పుడు ఈ కారం కూడా వేసాక మళ్ళీ మొత్తం కలపాలన్నమాట. ఇప్పుడు నేనేం వేస్తున్నానంటే ఒక 3 వేళ్ళకి సరిపడేంత పంచదార వేస్తున్నాను అన్నమాట, లేదా ఒక చిటికెడు బెల్లమైనా వేసుకోవచ్చు. నేను బ్రౌన్ షుగర్ వేసానండి. తీయగా ఉంటుంది కూర, ఏం బాగుంటుంది అనుకుంటారేమో. బిర్యానీలు, రెస్టారెంట్లో కర్రీస్ అవి చేసినప్పుడు టేస్టింగ్ సాల్ట్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు వండిన వంటకి మంచి టేస్ట్ రావడానికి టేస్టింగ్ సాల్ట్ ఎలా వాడతారో అలాగే నేను ఇప్పుడు ఈ కూరలో ఒక చిటికెడు పంచదార వేసాను అన్నమాట. ఎలాగో మన కూరలో ఉప్పు కారం ఉన్నాయి, పులుపు ఉన్నాయి కాబట్టి వాటి టేస్ట్ అంతటిని సమంగా చేసి మరింత రుచి వస్తుందండి. తియ్యగా అయితే ఏమనిపించదు, కూర చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు అవి ఇష్టంగా తినాలంటే మనం ఇలాంటివన్నీ తెలుసుకుని వండుకుంటూ ఉండాలి. తోటకూర అనేసరికి నార్మల్గా ఫ్రై చేసుకోవడమో పప్పులో వేసుకోవడమో ఇవే కదా చేస్తూ ఉంటాము. ఇలా ఒక్కొక్కసారి కూర కింద కూడా వండితే బాగుంటుందన్నమాట. ఇలా వండినప్పుడు చారు కాసుకోవచ్చు. నేను ఈరోజు శుక్రవారం కదండి, పప్పు టొమాటో వండానన్నమాట. అలాగే పెరుగు అయితే రోజు ఉంటుంది మా ఇంట్లోని, పెరుగు ఉదయాన్నే తోడు పెడతాను. ఇది స్టవ్ మీద ఉండగానే చూపించేద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపలే ఆ వీడియో ఆఫ్ అయిపోయిందనమాట. మళ్ళీ లోపలే తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇదండి రోజు వీడియో. అయితే ఎలా ఉందనేది పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో